హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఈ యోగా డే అంటే యోగాంధ్ర అని చెప్పి మన కూటమి ప్రభుత్వం వైజాగ్లో ఒక ఈవెంట్ నిర్వహించారు. దానికి కొంతమంది పిల్లల్ని తీసుకొచ్చారు. ఆ పిల్లల్ని తెచ్చి తెల్లవారుజామున 3 గంటలకు వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఎటువంటి ఫుడ్డు కనీసం తినటానికి తిండి కానీ తాగడానికి నీళ్లు కానీ ఆఖరికి ఆ పిల్లలు పడుకుంటే కనీసం వాళ్ళు కప్పుకోవడానికి బట్టలు కూడా ఇవ్వలేదు, దుప్పట్లు కూడా ఇవ్వలేదని చెప్పి మనందరం మాట్లాడాం, విమర్శించాం. కానీ అంటే మనుషులు ఎవరైనా అండి, సహజంగా మనిషి ఎవరైనా సరే ఆ చిన్న పిల్లల్ని ఆ విజువల్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే బాధపడతారు, అయ్యో పాపం అంటారు. మనం మనుషులం కాబట్టి చిన్నపిల్లలు ఇబ్బంది పడితే చూడలేం కాబట్టి అయ్యో పాపం పిల్లలు ఇబ్బంది పడుతున్నారే అంటారు. కానీ ఈ పెద్ద మనిషి పేరు తెలుసుగా మీకు? ఉంటారండి. గతంలో వాళ్ళ బాధ ఒక బూతు మాట ద్వారా ఫేమస్ అయిన ఈ పెద్ద మనిషి నేనేమన్నాడు చూడండి ఒకసారి మీరు. ఏదో గిరిజన బాలికలు అద్భుతంగా ఇవాళ సూర్య నమస్కారాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు పొంగిపోయారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు నడిపే యూట్యూబ్ ఛానల్లో వాళ్ళందరినీ ఎక్కడో ఉంటారండి. ఉంటారు. వాళ్ళ బాధ మీకెందుకు? వాళ్ళందరినీ ఎక్కడో వాళ్ళ బాధ మీకెందుకు అంటున్నారు కదా. మీకు మాత్రం చంద్రబాబు నాయుడు బాధపడకూడదు, చంద్రబాబు నాయుడు కాలికి ముళ్ళు గుచ్చుకోకూడదు, ఆయన ఎవరు పల్లెత్తి మాట అనకూడదు, ఆయన తప్పు చేసినా సరే రైట్ అనాలి. జగన్మోహన్ రెడ్డి నడిపే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అంటున్నారంటే అంటారండి, తప్పే ఉంది దాంట్లో. పిల్లలు ఆడబడితే ఆడ పడుకుంటారు, దాంట్లో వాళ్ళకి లేని నష్టం మీకెందుకు అంటున్నారు. నిజంగా అయినా మరి అన్నం తింటున్నారో బిర్యానీ తింటున్నారో తెలియదు కానీ గిరిజన బాలికలు అద్భుతంగా ఇవాళ సూర్య నమస్కారాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు పొంగిపోయారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు నడిపే యూట్యూబ్ ఛానల్లో వాళ్ళందరినీ ఎక్కడో ఉంటారండి. ఉంటారు. వాళ్ళ బాధ మీకెందుకు? వాళ్ళందరినీ ఎక్కడో ఉంటారండి. ఉంటారు. వాళ్ళ బాధ మీకెందుకు? అదే అండి, సోకాల్డ్ టీవీ5 ఛానల్ ఏదైతే టీడీపీకి పెయిడ్ ఛానల్, టీడీపీకి బాకా ఉద్దే ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్లో వచ్చిన వార్త ఇది. ఆయన ఒక డిబేట్లో భాగంగా ఆ మాట అన్నట్టున్నారు. సో మరి మీరే ఆలోచించుకోండి సార్, పెద్ద ఆయన మీరు. నేను మిగతా వాళ్ళలాగా మాట్లాడి, ఎందుకంటే నేను మీ వయసుకి గౌరవం ఇస్తున్నాను. చిన్నపిల్ల అదే సరే మీరు అన్నారు కదా సార్, మరి అదే పరిస్థితుల్లో మీ పాప ఉండుంటే, మీ పిల్లలు ఉండుంటే మీరు కూడా ఉంటారులే, ఉంటారు, ఏమైంది, వాళ్ళని ఇబ్బంది మనకెందుకని చెప్పి మీరు ఊరుకునేవాళ్ళ? నా ప్రశ్నకి సమాధానం చెప్పండి, అంతే, ఇంకేం అవసరం లేదు. అదే పరిస్థితుల్లో మీ పిల్లలు కానీ మీ మనవల్లో మనవరాల్లో ఎవరైనా ఉండుంటే ఏమైందిలే, నష్టం ఏమొచ్చింది, వాళ్ళకి లేని నష్టం మనకెందుకు, వాళ్ళకి లేని కష్టం మనకెందుకు అని ఊరుకుంటారా? ఎందుకంటే మనందరం మానవత్వం ఉన్న మనుషులు. లేదు మా టీడీపీకి, మా ఎల్లో బ్యాచ్కి, మా ఎవరికి మానవత్వం ఉండదు, మేము అసలు మానవత్వం లేని మనుషులు అంటారా? ఇక మీ ఇష్టం, మేమేం మాట్లాడలేము, దానికి మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం. కానీ పిల్లల విషయంలో కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారంటే సార్, గతంలో మీరు మాట్లాడిన ఒక బూతు మాట ఏదైతే ఉందో ఆ బూతు మాట కన్నా ఈరోజు మీరు మాట్లాడిన మాట ఇంకో మెట్టు ఎక్కించింది మిమ్మల్ని. ఇక ఇంతకు మించి మీరు మాట్లాడతా ఇంకేం లేదు. మరి మిమ్మల్ని ఇంకా టీవీ5 ఎందుకు కొనసాగిస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. చిన్నపిల్లలు బాధపడుతున్నారు, చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పడం కూడా తప్పు అయిపోతే దాన్ని కూడా మీరు కవర్ చేసుకుంటే ఇక ఇంతకు మించి మీకేం సమాధానం చెప్పలేము మేము.